ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న మ్యాచ్ 51 కలకత్తా వర్సెస్ డీసీ, కేకేఆర్ వర్సెస్ డీసీ జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ డీసీ. మామూలుగా నిన్న డీసీ అసలు యావరేజ్ పర్ఫార్మెన్స్ 142కి 8 వికెట్స్ అయితే కోల్పోయింది. అదే కలకత్తా చూసుకుంటే 147 ఫర్ 2. నిన్న ఫ్యాబెలను ఊరొదుకుడు 88 రన్స్ అనుకుంటా కొట్టాడు. అతనే టాప్ స్కోరర్. పడింది 2 వికెట్లే. అజింక్య రహానే మామూలుగా ఫ్యాబెలన్ వల్లే కొంచెం అనుకోకుండా రన్అట్ అయితే అయ్యాడు క్రీజ్లో లేకుండా. అటు నుంచి వచ్చేసి అతను ఇంకో రఘువంశీ ఉన్నాడు కదా, అతను ఒకటి అనుకోకుండా బౌల్డ్ అయిపోయాడు. సో ఈ 2 వికెట్లు తప్పించి నిన్న కలకత్తా కోల్పోయింది అయితే ఏం లేదు. ఫీల్డింగ్ బాగా చేసింది అండ్ క్యాచ్లు కూడా బాగా పట్టుకుంది అండ్ నిన్న మ్యాచ్ అయితే గెలిచింది. 7th ప్లేస్కి అయితే వచ్చింది 8th ప్లేస్ నుంచి. ఈరోజు ఆర్ఆర్ వర్సెస్ జీటీ చూద్దాం. మరి ఆర్ఆర్ గెలిచిద్దో జీటీ గెలిచిద్దో అది నేను తర్వాత మ్యాచ్ అప్డేట్స్లో చేస్తాను. నాకు తెలిసి ఈరోజు జీటీ గెలవాలని కోరుకుంటున్నాను. ఆర్ఆర్ గెలిచినా అది 4th ప్లేస్కి వచ్చింది. సో దాంట్లో పెద్ద హోప్స్ లేవు నాకైతే. జీటీకి వెళ్ళడం బెటర్ నా ఒపీనియన్. సో మీరేమనుకుంటారు ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నాకు కామెంట్ అసలు రావట్లేదు. ఎవరు కామెంట్ చేస్తున్నారు, ఎవరు కామెంట్ చేయడం అర్థం కావట్లేదు. లైక్స్ కూడా తగ్గించారు, మీరు కొంచెం లైక్స్ ఇవ్వండి. సరే, మెయిన్గా నిన్న కేకేఆర్ చూసుకుంటే అసలు పర్ఫార్మెన్స్ సూపర్ అనమాట. నిన్న నార్మల్ పర్ఫార్మెన్స్ కాదు, అది బాగా పర్ఫార్మ్ చేశారు. నిన్న ఢిల్లీ మెయిన్ కెప్టెన్స్ వచ్చారు, గంగూలీ గారు కూడా వచ్చారనమాట. అలాంటి మంచి మ్యాచ్ నిన్న. గంగూలీ, గౌతమ్ గంభీర్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ ఢిల్లీ వాళ్ళే వచ్చారు. అంత మెయిన్ మ్యాచ్లు అన్నమాట అవి. డీసీ ఎందుకు చతికిలు పడుతుంది నాకు అది అర్థం. మన పంజాబ్ 265 కొట్టినప్పుడు, 265 కొట్టినప్పుడు ఆ క్రేజ్ వీళ్ళకి ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు. 120, 130గా ఆల్అవుట్లు అయిపోవడం, అది వికెట్లు కోల్పోవడం చేస్తున్నారు. మంచి మంచి బ్యాట్స్మెన్ ఉన్నా కూడా వేస్ట్ అయిపోయింది. నేను అశుతోష్ శర్మ ఒక 40 రన్స్ కొట్టాడు, లేదంటే అసలు పరుగు పోయేది వీళ్ళకి. 100 రన్స్కి ఆల్అవుట్ అయిపోయేవాళ్ళు. అతను కొట్టబట్టు ఇది 140 దాటింది. మరి ఢిల్లీ, ముంబై, ఎల్ఎస్జీ ఈ 3 టీమ్స్ ఎందుకు ఇలా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి మరి వాళ్ళకే తెలియాలి. ఇంకా చెన్నై అయితే ఈ మధ్య కొంచెం పర్లేదు, కోలుకుంది. ఇంకా మరి నెక్స్ట్ చెన్నై మ్యాచ్ చూడాలి. ఆర్సీబీ అయితే ఎల్ఎస్జీ చేతిలో ఓడిపోయింది అసలు. అది ఇంకా దారుణం. అది నేను చెప్పలేక నేను కూడా చేయలేదు. నేను అదిగాక స్పెషాలిటీ ఉన్న వల్ల చేయలేదు. సో ఇదన్నమాట టాపిక్. థ్యాంక్ యూ సో మచ్.